ఆ 10వ తరగతి విద్యార్థిని సిచ్యువేషన్ మరీ దారుణంగా తయారైంది. ఇప్పుడు పరీక్షలు రాయలేనటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఏం జరుగుతూ ఉందో ఒకసారి మా ప్రతినిధి శివాజీని అడిగి తెలుసుకుందాం. శివాజీ, ఏంటి అసలు ఈ నారాయణపేట జిల్లాలో జరిగినటువంటి ఈ దుర్ఘటన గురించి అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంది? ఆ 7గురికి సంబంధించి ఏం చేశారు పోలీసులు? ఈ నెల 7వ తారీఖు నాడు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొడంగల్ నియోజకవర్గంలోని ఇమినాపూర్ గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పాఠశాలలో విద్యార్థుల పట్ల వెకిలి చేష్టలు చేస్తూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేటువంటి సంబంధించినటువంటి వీడియోస్ ఒక్కసారిగా బయటికి రావడంతో కూడా అటు జిల్లా వ్యాప్తంగానే కాదు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి స్వామి అనేటువంటి ఆ టీచరు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ వెకిలి చేష్టలతోటి చేస్తున్నటువంటి వీడియోస్ ఒక్కసారిగా బయటికి రావడం. అసలు ఈ వీడియోస్ ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా వీడియో రికార్డు చేసి వాటినన్నిటిని కూడా ఎవరు రికార్డు చేశారు, ఆ వీడియోస్ పట్ల జరిగిన ఘటన రోజు నుంచి 7వ తేదీ రోజు ఘటన జరిగితే 25వ తారీఖు నాడు ఘటన విషయాలు బయటికి రావడం, సోషల్ మీడియాలో బయటికి రావడం పట్ల మధ్యలో జరిగినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి పైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే 7 మందిని కూడా దీంట్లో నిందితులుగా చేర్చి 7 మందిని కూడా రిమాండ్కు చేసినట్టు పరిస్థితి. A1 ముద్దాయిగా స్వామిని, A2 చెన్నకేశవుల్ని, A3 A2 A4 గా మన రవికుమార్ ను కూడా అటు 7 మందిని నిందితులుగా చేర్చి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఘటన జరిగినటువంటి ఈ వ్యవధి కాలంలో ఎందుకు వీడియోస్ రికార్డు చేసి పెట్టాల్సినటువంటి అవసరము ఏముంది, దీంట్లో ప్రభుత్వ ఉపాధ్యాయులది ఇంకేమైనా పాత్ర ఉందా, ఆ వీడియోస్ ని బయటికి పంపించడంలో 20 లక్షల రూపాయలు వీడియోస్ బయటికి రాకుండా 20 లక్షల రూపాయలని బేరమాడని చెప్పేసి ఈ బేరం కుదరకనే అటు గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ భర్త దీంట్లో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. 2 ఉపాధ్యాయులు అందులో పాత్ర ఉంది అని చెప్పేసి కూడా గ్రామానికి చెందినటువంటి 3 పెద్ద మనుషుల యొక్క సమక్షంలో ఇదంతా కూడా నడిచింది. 20 లక్షల రూపాయలకు అదనంగా ఇంకా డిమాండ్ చేయడంతో నిందితుడు ఎవరైతే ఉన్నారో స్వామి ఒప్పుకోకపోవడంతో ఈ వీడియోస్ ను ఒక్కసారిగా బయటికి విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు విచారణలో చేపట్టారని చెప్పేసి నారాయణపేట జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ చెప్పడం జరిగింది. మరోవైపు కూడా అసలు ఈ 20 లక్షల రూపాయలు ఒక బాలికల పట్ల, ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల ఒక ఉపాధ్యాయుడు ఇట్లా ప్రవర్తించడాన్ని దీనికి సపోర్ట్ గా చేస్తూ 2 ఉపాధ్యాయులు రికార్డు చేయడము, దీన్ని బయటికి తీసుకురావడము, మరోవైపు కూడా దీని పట్ల 20 లక్షల రూపాయలని ఈ వెకిలి చేష్టలు, ఈ దుశ్చర్యలకి 20 లక్షల రూపాయలు బేరమాడడం పట్ల కూడా అటు ప్రజా సంఘాలు, అటు యూనియన్ సంఘాలు కూడా బగ్గుమంటున్న పరిస్థితి. దీనిపైన ఇప్పటికే అటు జరిగిన ఘటన నుంచి కూడా ఎంఈఓ, స్థానిక మండల ఎంఈఓ, అటు హెడ్ మాస్టర్ కూడా దీనిపైన పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడము, మరోవైపు కూడా కుటుంబం నుంచి కూడా పోలీసు కేసు కాకుండా జాప్యం చేయడం పట్ల ఎందుకు జాప్యం జరిగిందని చెప్పేసి కూడా అటు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గత 3 రోజుల క్రితము వీళ్ళందరినీ కూడా ఈ A1 స్వామిని నిందితులు పెడుతూ A7 వరకు కూడా 7 మందిని పాత్రదారులుగా నిందితులుగా గుర్తించి పోలీస్ అధికారులు వీళ్ళని రిమాండ్ కి పంపించడం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. 20 లక్షలకే బేరమాడారా, ఇంకా దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ముఖ్యంగా దీంట్లో ఈ యొక్క ఘటన పట్ల గ్రామానికి చెందినటువంటి పెద్ద మనుషులు అనేటువంటి చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతుందో ఆ పెద్ద మనుషులు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడము, దీని పట్ల బేరసారాలు ఆడడం పట్ల ఈ సభ్య సమాజానికి ఎలాంటి సమాచారం ఇవ్వబోతుందో, వీళ్ళని కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా వీళ్ళ వెనకాల అనేటువంటి పైన కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద శివాజీ ఏమైనా డబ్బులు చేతులు మారాయా అంటే సమాధానం ఉందా? ఎందుకంటే స్వామి నుంచి 20 లక్షలు డిమాండ్ చేసినట్టుగా మనం వింటా ఉన్నాం. ఏమైనా డబ్బులు చేతులు మారాయా ఎంతో కొంత?
అంటే ఇప్పటివరకు 20 లక్షల రూపాయల వరకు కొంత డబ్బులు అందాయని చెప్పేసి సమాచారం మేరకి మనకి వస్తుంది. కానీ ఎటువైపు నుంచి అటు పోలీసు శాఖ అధికార వైపు నుంచి కానీ ఇటు బాధితుల వైపు నుంచి కూడా ఎలాంటి సమాచారం అయితే రావడం లేదు. కానీ డబ్బులు ఇచ్చాము, కొంత మేరకు డబ్బులు అందాయి వీళ్ళకి. కానీ ఇవి కాకుండా ఇంకా ఎక్కువ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు ఎవరైతే ఉన్నారో స్వామి అనేటువంటి నిందితుడు దీన్ని తట్టుకోలేక మానసికమైనటువంటి కృంగిపోతున్నాను. అసలు ఈ డిమాండ్ ఏంటి, అసలు ఇంతమో డబ్బులకు డిమాండ్ చేయడం అనేది నాకు అని చెప్పేసి సమాచారం కూడా వస్తుంది. కానీ దీనిపైన కూడా అసలు ఈ 20 లక్షలే డిమాండ్ చేశారా, ఈ ఇద్దరి మధ్యన లూబింగ్ ఏం జరిగింది, ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు వీడియో రికార్డు చేసినటువంటి ఉపాధ్యాయుల పాత్ర చెన్నకేశవులు కావచ్చు, అటు ఇంకొక ఉపాధ్యాయుడు వీళ్ళిద్దరే ఉన్నారా, ఎందుకు ఇది గతంలో కూడా ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. కానీ మొత్తం మీద 7 మందిని రిమాండ్ చేశారు. పూర్తి విచారణ రావాల్సి ఉంటుంది. ఇంకా 20 లక్షల రూపాయలు కాదు, ఇంకా అదనంగా డిమాండ్ చేయడం వల్లనే ఇవి ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండడంతో ఒక్కసారిగా ఈ వీడియోస్ ని బయట పెట్టారు. కానీ అటు ఉపాధ్యాయులకి, ఇటు ఎంఈఓ హెడ్ మాస్టర్, అటు గ్రామ పెద్దలకి మధ్యన గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ భర్త రవికుమార్ దీంట్లో ప్రధాన హస్తంగా ఉంది. అతను కూడా A5 వ్యక్తిగా నిందితుడిగా చేర్చారు. కానీ పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. పోలీస్ అధికారులు ఇప్పుడే 7 మందిని విచారణ చేస్తున్నాం. ఇంకా పూర్తి సమాచారం రావాలనేటువంటి సమాచారం అధికారుల నుంచి మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా అటు కొడంగల్ నియోజకవర్గము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం కావడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల, అటు నిర్వహిస్తున్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దీనిపైన పూర్తిగా పాఠశాలల పైన పరిశీలన లేకపోవడమే, అధికారుల పరిశీలన లేకపోవడమే దీనికి ఇదంతా కూడా ఉదంతం జరుగుతుంది. కానీ ఇట్లాంటి సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రికార్డు చేయడం అనేది ముందస్తు చర్యలుగానే ఇవన్నీ చూడాలని చెప్పేసి కూడా అటు గ్రామానికి చెందినటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా అటు పూర్తిగా ఊరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అసలు బాధితుల కుటుంబాన్ని ఒక మైనర్ బాలిక కావడంతో కూడా ఎలాంటి గోప్యాన్ని చేయించకుండా ఇన్ని రోజులు ఉంచడం ఏంటి అనేటువంటి పైన కూడా ఉంది. కానీ అమ్మాయి ఒక దళిత వర్గానికి చెందినటువంటి అమ్మాయిగా ఇప్పటికే పోలీస్ శాఖ అధికారుల యొక్క నివేదికలు తెలిసింది. వాళ్ళ పైన కూడా SC ST అట్రాసిటీ కేసు కూడా ఇప్పటికే నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేశారు. కానీ పూర్తిగా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రజల లోపల ఇంకా చర్చనీయాంశంగా మారినాయి. అసలు రికార్డు చేయడానికన్నా ముందు ఇంకే ఏం జరిగింది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. రెండో వైపు కూడా ఇది సీఎం నియోజకవర్గం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎందుకు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదు అటు అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడమే దీనికి అంతటికీ ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఇలాంటి పాఠశాలలో రేపు రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వ పాఠశాలల పైన, విద్యా వ్యవస్థ పైన, గ్రామీణ ప్రజలు కావచ్చు, అటు సామాన్య మానవుడు ఎలా దీనిపైన భద్రత ఉంటుందని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద ఆ విద్యార్థిని ఇప్పుడు పరీక్షలు రాయాల్సినటువంటి సమయం మరి ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. కానీ పోలీస్ శాఖ ఈ విషయంలో బాధితురాలకి న్యాయం చేయాలి. దాంతోపాటుగా ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు ఖచ్చితంగా శిక్షించాల్సిందనేటువంటి మాటనైతే వినబడతా ఉంది. చూడాలి మరి స్వామి లాంటి కీచక ఉపాధ్యాయులు, గురునాథ్ రెడ్డి లాంటి కీచక ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే కొంచెం సిగ్గుతో తలదించుకోండి. ఎందుకంటే ఇలాంటి పనులకు పాల్పడడం కరెక్ట్ కాదు. మైనర్ బాలికల పైన ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ఆ యొక్క సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి వార్తనే. పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్. మీరు మీ వివరణ కోసం మీరు పారిపోవడం కరెక్ట్గా సార్. స్వామి సార్ ఇటు రండి సార్, మాట్లాడదాము. స్వామి సార్ అట్లా పారిపోవద్దు సార్. మీరు మీ వివరణ కోసం మీరు పారిపో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.